హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ శ్రేష్ఠి వ్లాగ్స్. ఇట్స్ మీ లేదు, జస్ట్ మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అండి. నేనైతే ఛానల్ ఏం కొంచెం యాజ్టాగ్స్ అయితే కొంచెం చేంజ్ చేసిన, కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వల్ల. అందుకోసమని మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అని అంటున్నాను. ఓకే అండి, మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేమైతే ఇంకొంత ముందుకు వెళ్ళగలుగుతాము. ఓకేనా? నా షార్ట్స్ను ఆదరిస్తున్నట్లే ప్లీజ్ అండి. నా షార్ట్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నా లాంగ్ వీడియోస్ కూడా చూడాలైతే అనుకుంటున్నాను, ఆశపడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నా షార్ట్స్కి అయితే మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి సబ్స్క్రైబర్స్ అయితే షార్ట్స్ ద్వారా వస్తున్నారు. ఓకేనా? కొన్ని ప్లీజ్ అండి, కొంచెం నా లాంగ్ వీడియోస్ కూడా మీరు చూడండి. మీరు చూడడం వల్ల నేను ఇంకొంత ముందుకు వెళ్ళగలగడానికి మీరే నాకైతే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ముఖ్యంగా ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది. ఇంకా నేను చెప్పుదాం అనుకున్నా, ఓకే మర్చిపోయినా. కానీ ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి, నాకు గుర్తుకు వచ్చినప్పుడు చెప్తా. ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి. ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే, నేను మార్నింగ్ అయితే ఈరోజు అయితే ఆలుగడ్డ కర్రీ చేసిన ఇంట్లో. చూపిస్తా చూడండి. ఎందుకు నేను చూపిస్తున్నాను అనేది కూడా నేను చెప్తాను మళ్ళీ. ఇదిగోండి ఆలుగడ్డ కర్రీ. అయితే మా శ్రేష్ఠ తినడంట ఈ ఆలుగడ్డ కర్రీ. ఆలుగడ్డ కర్రీ నేను తిన నాకు అవసరమే లేదు అని కదా బయటకు పోయిండు. ఇప్పుడైతే ఏం చేయాలి, టైంకి ఏం లేదు, ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి, బ్రెడ్ ఉన్నది. అందుకే ఆయన కోసం అని ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామని నేనైతే వీడియో స్టార్ట్ చేసిన. నేను వీడియో చేయక కూడా 1 వీక్ అట్లా అవుతుంది దగ్గర. ఆయన ఇంట్లోనే ఉంటాడు. శ్రేష్ఠ కొంచెం హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఉంటాడు. ఫోన్ అస్సలు ఇస్తలేడు వీడియోస్ చేద్దామంటే. అందుకోసం అయితే నాకైతే కొంచెం వీడియో చేయడానికి కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? కానీ ఈ వీడియోని అయితే మిస్ కాకండి, పూర్తిగా చూడండి, అస్సలే స్కిప్ చేయకండి. ఓకేనా? మా శ్రేష్ఠ కోసం అయితే ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను, రండి చూపిస్తాను. ఇదిగో ఇక్కడనైతే 2 అయితే ఎగ్స్ తీసుకున్నా. నేను ఒక్క నిమిషం ఆగండి. ఇదిగోండి, కనబడతలేదు కావచ్చు కెమెరాకి. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు 2 ఎగ్స్ ఇవి. అయితే 2 ఎగ్స్ తీసుకున్నా. నేను తిన చికెన్ అన్న కావాలి, ఫిష్ అన్న కావాలంట శ్రేష్ఠకు. చికెన్ అన్న అయితే ఫిష్ అన్న అయితే తింటాడు. ఇప్పుడు టైంకి అవి 2 తీసుకొచ్చేంత టైం లేదు కాబట్టి పాపం ఆకలితో ఉన్నాడు. అందుకోసమనే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నా. ఆయన అన్నది కావాలి, ఆయన గింత అంటే ఉన్నది కానీ ఆయన అన్నది అయితే ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. అట్లా వేస్తాను మా శ్రేష్ఠ. ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసుకున్నా. తొందర అవుతుంది కదా, ఎందుకు పాపం కొడుకు అని అట్లా ఇప్పుడైతే ఇది చేస్తున్నా. ఓకే, కొంచెం దగ్గరికి రండి, చూపిస్తా. నేను ఇట్లా కాకుండా ఇంకా వేరేలాగా ఆమ్లెట్ వేసి దాంట్లో మనం బ్రెడ్ పెట్టి వేస్తాం కదా, అట్లా వేసినాం అనుకోండి, ఓన్లీ ఆమ్లెట్ తింటాడు, బ్రెడ్ తినడు. అందుకోసమే ఆయన కోసం నేను ఇట్లా వేస్తున్నా మళ్ళీ.
కానీ శ్రేష్ఠకు బ్రెడ్ ఆమ్లెట్ అంటే కూడా చాలా ఇష్టం, మంచిగా తింటాడు కొడుకు కడుపు నిండా. చూడండి ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే. చాలా తొందరగా అయిపోతుంది కదా, బ్రేక్ఫాస్ట్ చాలా మంచి ఇది, అందుకే శ్రేష్ఠ చేస్తున్నాను. ఇదిగో చూడండి బ్రెడ్ ఆమ్లెట్లు అయితే వేసిన. ఇప్పుడు ఆయన అలిగి ఇటో పోయండి ఆడుకోవడానికి, ఆయన తీసుకొచ్చి మళ్ళీ బుదిరికిచ్చి తినబెట్టాలి. ఓకేనా, పిల్లలు అలిగితే ఇట్లుంటుంది, ఎప్పుడు వాళ్ళకి ఇది కావాలంటే అది చేసి పెట్టాలి, తప్పదు లేదంటే. ఓకేనా, మరి శ్రేష్ఠ అయితే ఎక్కడికి వెళ్ళిండో నేను ఆయన జాడకి వెళ్ళి తీసుకొని వచ్చినాక నేను మళ్ళీ ఆయన మీకు చూపిస్తా. ఓకేనా, ఇక తీసుకొచ్చిన చూడు అవతారం ఎట్లున్నదో. ఇదంతా మొత్తం పిల్లలందరూ కలిసి అక్కడ చెట్ల కింద ఆడుకుంటారు, అక్కడికి పోయి తీసుకొని వచ్చి ఇప్పుడు. ఓకేనా, తింటావా ఇప్పుడు ఇది? ఓకేనా, తిన్నా. మంచిగా ఉందా? చూడు ఇగో ఇట్లా చేస్తాడు శ్రేష్ఠ. ఆలుగడ్డ కూర తినడాట. ఏం కూర తింటావా? ఏం కూర కావాలి? అలిగిపోయినావు కదా, అలగద్దు మమ్మీ మీద. ఓకేనా, సరే బాయ్. అలుగుతాడాట. ఎందుకు అలుగుతావు? కార్లు కొనిద్దాం, అన్నీ కొనిద్దాం కానీ. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్ అండి చెప్పు. బాయ్ బాయ్ బాయ్.